ఆంధ్ర రాజకీయాల్లో చూసాము. అంటే కొట్టుకోవడం, చంపుకోవడం, కొట్లాడడం ఈ టైప్ ఆఫ్ ఒక పాలిటిక్స్ ఒక రౌడీయిజం, ఫ్యాక్షనిజం అంటే అది బేసిక్‌గా ఆంధ్రాలో, రాయలసీమలో బాగా అనిపించేది. ఈ మధ్య కాలంలో అది తెలంగాణలో కూడా కొంతమేర ఎక్కడో కనబడుతున్నట్టుంది. మీరు అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి అసలు? అంటే ఒకటి అట్లాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకూడదండి. నేను నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ తరం నాయకునిగా అంటే కొత్త నెక్స్ట్ తరం నాయకునిగా వాళ్ళ ఒక జనరేషన్ అయినా అయిపోయింది. నేను చూస్తుండగానే మా నాన్న వాళ్ళ జనరేషన్ అయిపోవచ్చింది. నా జనరేషన్ స్టార్ట్ అయింది. ఈ తరంలో నాయకులు అనేవాళ్ళు ఏదైనా ఉంటే మా మధ్యలో ఉండాలి. అది చెప్తున్నా కదా, ఏదైనా విమర్శ ఉన్నా కానీ ప్రోగ్రెసివ్గా ఉండాలి, లేదా వాళ్ళు ఏమైనా చేసినా కానీ సద్విమర్శలా ఉండాలి, మేమేమైనా చేసిన సద్విమర్శలా ఉండాలి. సో ఏం చేసినా ఈ విధంగా ఉండాలి తప్ప ప్రజలు బలి కావద్దు. అది మెయిన్ కాన్సెప్ట్. దీనివల్ల రాజకీయ ఎవరైనా నాయకులే బలైతే దీనివల్ల ప్రజల విషయం పక్కన పెడితే రాజకీయ నాయకులే ఇందులో కొట్లాడుకొని బూతులు తిట్టుకోవడం ఎలా అనిపిస్తుంది అసలు? మారాలండి ఖచ్చితంగా. నేనైతే సాధ్యమైనంత వరకు తిట్టమన్నా నోట్లంగా బయట దోస్తుల మధ్యలో వచ్చిన మాటలు కూడా ఇక్కడ నేను చెప్పమన్నా తిట్టమన్నా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా రావు. ఎందుకంటే మనం ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ప్రజల గురించి మాట్లాడినప్పుడు బూతులు ఎందుకు రావాలి? నువ్వు చేస్తావా చేయవా చెప్పాలి. నువ్వు నా ఎదురంగా నిజంగా చెప్తే ఒక రేవంత్ రెడ్డి గారో ఇంకా ఎవరైనా తీసుకోండి, మా జేవీరో తీసుకోండి, ఎదురుగా కూర్చోబెడితే మేమెందుకు కొట్టుకుంటాం? అరే ఏమవుతుందన్నా, ఎందుకు చేయట్లేవు ఏందని అడుగుతాం. నిజంగా తిట్టుకుంటాడు. సపోజ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టిండు, నేను ప్రెస్ మీట్ పెట్టి తిట్టినంత మాత్రాన్ని ఎదురుగా కనపడితే మళ్ళీ బూతులతో మాట్లాడుకోము. అది ఏమైనా కానీ విమర్శలా ఉన్నాయి. నేను బూతుల ద్వారా తిట్టడం అనేది తప్పు అంటున్నా. విమర్శలాగా చేసిన అనుకోండి, నేను మళ్ళీ కలిసినప్పుడు అదే భాషలో మాట్లాడగలను. నువ్వు అడ్డగోలుగా బూతులు తిడుతుంది, అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తుంది, అట్లా అన్నామంటే ఇట్లా ఉన్నావు. నిజాయితీగా ఇప్పుడు సపోజ్ అదే నాగార్జున గారో లేకపోతే వాళ్ళందరూ రావడమో లేకపోతే కేటీఆర్ అన్న ఎదురుగా కనపడితే సురేఖ గారికి అట్లా మాట్లాడగలుగుతుందా అండి? మాట్లాడలేదండి అసలు. ఏదో మీడియా ముందులో ఒక మాట అనగలిగారు, కానీ ఇట్లా మాట్లాడడం తప్పు అనేది నా బాధ. నేనేమంటున్నా, మీడియా ముందులో ఒక మాట అన్నామంటే నిజాయితీగా నేరుగా ఎదురుగా వచ్చినా కానీ నేతిగా ఎదురుగా వచ్చినా కానీ అట్లా మాట్లాడగలగాలి తప్ప బూతులు మాట్లాడేసి ఎదురుగా వచ్చి ఏదైనా గట్ట మాట్లాడినామంటే బూతులు మాట్లాడితే ఇప్పుడు ట్రెండ్ కదా అని మాట్లాడుతున్నాం అంటే ఏం లెక్క అది అనవసరంగా బాగాలేదండి. నేనేమంటున్నా, మంచిగా రాజకీయాలు అనేది మార్పు అనేది మేము కోరుకున్నాం కాబట్టికే మేము ఏ రోజు బూతులు మాట్లాడలేదు. ఇప్పటికీ మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకేమన్నా నిక్ నేమ్స్ పెట్టాలన్నా కానీ మాకు రావట్లేదు. అందుకే నిన్న మొన్న మూసి అనే పేరు వరకు లేదంటే మా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు, మూసిరెడ్డి అని పేరు పెడదామన్నా, మన గుంపు మేస్త్రి బాగాలేదు, మేస్త్రి అంటే కడతారు కదా, నేను మూసిరెడ్డి అని పెడదాం బాగుంది అని కొంతమంది అన్నారు. మా వాళ్ళు కూడా ఫోన్ చేసి అన్న చిల్బుల్ పాండే అని కిల్బిల్ పాండే అని పెట్టన్నా అట్లా కిల్బిల్ పాండే అని పెట్టమంటారు. ఇది రేవంత్ రెడ్డి పేరు రకరకాలు. ఎందుకంటే అన్ని కూలగొడుతుంది కదా, అదే రేజుగురం సినిమాలు వచ్చి లాస్ట్ 10 minutes అన్ని కూలగొడతారంట, అన్నీ చేస్తారంట. ఆయన పేరు కరెక్ట్ సూట్ అవుతుంది, ఆయన కిల్బిల్ పాండే అది పెట్టుర్రు అన్న. నేను ఏమంటున్నా అంటే మాకు చెప్పడం కూడా రాట్లే, ప్రజలు ఇంకా ఉల్టా మాకు ఇవన్నీ ట్విట్టర్లో చూసిన నేను స్క్రోల్ చేస్తే వాళ్ళు ఎవరో అంటే మాకు తెలీదు ఉంటారు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అనే వాళ్ళు పనిచేస్తుంటారు, కానీ బూతులు తిట్టేది మాత్రం పక్క జనరల్ మధ్య నుంచి వస్తుంది. అది మాత్రం అర్థం చేసుకోవాలి. మేమేంది ఖాళీ ప్రొజెక్ట్ చేస్తాం, జరుగుతున్న వాస్తవాలను పైన పెడతాం. ప్రజలు తిట్టేది పెడుతున్నాం కానీ పైసలు ఇచ్చి తిట్టిస్తున్నారు, కూలగొట్టి వాళ్ళు ఇల్లు కూలగొడతా అంటే ఇంటికి 5,000 ఇస్తే సరిపోతుంది అంటే ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బూతులు మాట్లాడుతున్నారు. అంటే అసలు వినకూడదు అన్నటువంటి సందర్భం కూడా వస్తుంది కొన్నిసార్లు. అంటే చెవుల్లో నుంచి రక్తాలు వచ్చేలాగా తిరుగుతున్నారు. వాటి మీద అంటే ఒక ముఖ్యమంత్రిని ఇప్పుడు ఒకటే జనరేషన్ చెప్పాలి అంటే మన చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మనం చూడలేదు ఆ రకంగా తిట్టడం కానీ. అంటే పీపుల్ ఆర్ గివింగ్ వెరీ రెస్పెక్ట్ టు సీఎం యాక్చువల్లీ. సో ఇప్పుడు అలా లేదు. దాని గురించి ఆయన ముఖ్యమంత్రి అనుకోవట్లేదేమో, రాహుల్ గాంధీని ఇక్కడ పరిపాలిస్తున్నాను ఆయన అనుకుంటున్నాడు. ప్రజలేమో మనకు కంటి ముందర రేవంత్ రెడ్డి కనిపిస్తుంది, కానీ ఆయన చేసిన ఆయన కేవలం కీలుబొమ్మ మాత్రమే. ఆయన కేవలం కీలుబొమ్మ మాత్రమే. ఢిల్లీ ఆయన బాస్ చేతులు ఆయన కీలుబొమ్మ మాత్రమే. ఆయన పేరుకి ఆయన తిట్టించుకుంటుండు, కానీ ఆయనకు మాత్రం బాధ ఉండదు. ఎందుకంటే పాపం ఆ డెవలప్ చూస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుందండి. ఆయన ఇప్పుడు సపోజ్ మా నాన్న పొజిషన్లో నేను వచ్చిన, నన్ను ఎవరైనా ఊకే పదే తిడుతున్నారు నేను చేసే పనులకు, బాధ అంతా ఎవరికి వస్తుంది? మా నాన్న ఎక్కడున్నా కానీ ఏంద్రా నేను ఒక రకమైన మంచి పేరు సంపాదించుకోకపోతే ఉన్న కొద్ది రోజులైనా చెడగొడితే కదా అని పైన ఎక్కడున్నా అనుకుంటాడు అంటాం కదా. సేమ్ ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా వెనకాయ తిరిగి చూసుకుంటే అమ్మ నేను పాలించిన 5 ఏళ్ళు నేను అనవసరంగా జనాల్ని ఘోరంగా ఇబ్బంది పెట్టినా అని అనుకుని ఒక్కరోజైనా ఉండకపోదంటారా? వస్తుంది కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఆయనే కనుక నిజంగా ఇక్కడ పరిపాలిస్తున్నా అనుకుంటే ఈరోజు ఇక్కడ బాధితులు మాట్లాడే ప్రతి ఒక్క మాటని వినాలి. అలా బూతులు కాదు. నిజంగానే రేవంత్ రెడ్డి ఎదురుకుంటే తిడతారా? అన్న ఇట్లా చేయకంటారు. ఆయన కనపడట్లేడు. ఏమైనా పోలీసు వాళ్ళతోటి ఎంఆర్ఓలతోటి వాళ్ళతోటి కూలగొట్టించడం ఇవి చేస్తున్నాడు. నేను ఏమంటున్నా, జనాల మధ్యలోకి వెళ్ళమని అడుగుతున్నా వాళ్ళ నాయకులని, అదే కోరుతున్నాను.
ఇంకా ప్రక్షాళన చేస్తాం ఏంటంటే పైనుంచి ప్రెషర్. హైదరాబాద్ ఎటుపోతే ఏంది మాకేం అవసరం రా, నాకు కావాల్సింది పైసలని పైనుంచి బాసులు అడుగుతున్నారేమో. ఇది రకరకాల ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా విశ్లేషణే. అది మరి నిజంగానే ఎందుకు వినట్లేవు మరి? ఒకసారి వెళ్ళి వాళ్ళ మాట వినాలి కదా. ప్రజాసేకరణ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి కదా, పీపుల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా దాని మీద. తీసుకుంటే కదా తెలిసేది ఏం చేయొచ్చు అనే దాని మీద. ఇది ఫారెన్లో ఉన్నట్టు ఇక్కడ అవుతుందా అంటే అక్కడ జనాభా ఏంది, ఇక్కడ జనాభా ఏంది? జనాభా చాలా డిఫరెన్షియేషన్ ఉంది కదా.